నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సంపత్ నంది నిర్మాణంలో అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించినటువంటి మూవీ వదిలా 2. సో ఈ సినిమా రిలీజ్ అయింది, ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. సో ఈ సినిమా సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతానికి ఈ సినిమాలో నటించినటువంటి యాక్టర్ కమ్ యాంకర్ సతీష్ శర్మ మనతో ఉన్నారు. సో మరి ఒక్కసారి ఆయనతో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించినటువంటి బోలెడు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా సతీష్ శర్మ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ మూవీ మంచి సక్సెస్ రేట్తో ముందుకెళ్తుంది, ప్రేక్షకులంతా కూడా బాగా ఆదరిస్తున్నట్టు తెలుస్తుంది. సో నేను చేస్తుంది సతీష్ శర్మనేనా ఇంటర్వ్యూ? అవునండి. ఎందుకంటే మీది ప్రీవియస్గా అర్హర ఒక మూవీ ఏదో ఉండింది, అండ్ ఇప్పుడు ఇందులో వదిలా 2లో కూడా కంప్లీట్గా ఒక హిమాలయాల్లో బాబాజీలా కనిపించారు. మీరు అడుగుతుంది హరోం హరా సినిమా గురించి? ఎస్, హరోం హరా గురించి. అండ్ ఇప్పుడు వదిలా 2లో కూడా కంప్లీట్గా నాకు కంప్లీట్ ఒక బాబాలా కనిపించారు, ఎక్కడో హిమాలయాల్లో లాగా ఆ సినిమాలో. మరి నా ముందేమో మంచి ట్రెండీగా కూర్చున్నారు. ఏంటి ఎక్స్పోజింగ్ ఏంటి అసలు? సో యాక్చువల్లీ అయితే ప్రతి మనిషిలోనూ రెండో వ్యక్తి ఉంటాడు కదా. సో ఆ రెండో వ్యక్తి వీడేనండి. అవునా? మీకు తెర మీద కనిపిస్తున్నాను అంటే ఆ విధంగా కనిపిస్తుంది అంటే నాకు అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో స్వామీజీ క్యారెక్టర్స్ అవి, గడ్డం మీసం ఇవన్నీ ఉండడం వల్ల బై బర్త్ నేను బ్రాహ్మణ్ కనుక సో నాకు అట్లాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. అంటే నేను యాక్చువల్లీ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేద్దామని అనుకున్నాను. బట్ నాకు ఈ మధ్యన ఇట్లాంటి క్యారెక్టర్స్ ఏవోటి రావడం అనేది గ్రేట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు లేక చాలామంది ఉన్నారు. సో నేను చాలా అదృష్టవంతుని ఫీల్ అవుతున్నాను, అందుకనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంటే ఇప్పుడు మీరున్నటువంటి ఈ గెటప్ హరోం హరా కోసమా లేకపోతే వదిలా 2 కోసమా? ఇది లేదండి, అసలు ఏ సినిమా కోసం కూడా కాదు. నేను యాక్చువల్లీ ఇంకా ఈ అవకాశాలు వద్దు అనుకుని నేను కాశీ వెళ్ళిపోయాను. సో ఇంకా అంటే నేను చాలా ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, అవకాశాలు ఏమీ రావట్లేదు, మనలో ఏం టాలెంట్ లేదేమో, టాలెంట్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ వేస్ట్ చేయడం అని చెప్పేసి వెళ్ళిపోయాను కాశీ. మీ వయసు తెలుసుకోవచ్చా? 1983 అండి. 42 ఐ థింక్ సో. 42 ఇయర్స్కే ఇంత వైరాగ్యం ఎందుకు అసలు? మరి అంటే కాశీ వెళ్ళాలంత వైరాగ్యం ఎందుకు వచ్చింది? కాశీ వెళ్ళడానికి టైం లిమిట్ కానీ అంటారు ఇయర్ ఇదేం ఉండదండి. ఉండకపోవచ్చు, బట్ చిన్న వయసులో వైరాగ్యం అంటే కొంచెం ఆలోచించదగ్గ విషయమే కదా. మా నాన్నగారు 50కి పోయారండి. మా అమ్మగారు కూడా ఆల్మోస్ట్ 55కి చనిపోయారు. సో నేను మ్యాక్సిమం ఇంకొక 10 years బతుకుతాను అనుకుంటున్నాను. ఓకే. సో ఇంకెప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్తాను చెప్పి, అంటే ఇప్పుడు చాలామంది చిన్న వయసులోనే చనిపోతున్నారు. మీరు చిన్న వయసులోనే మనం ఏదైనా ఇప్పుడు మీరు అంటున్నారు కానీ చిన్న వయసు 42 అనేది చాలా పెద్ద వయసు అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్ళాం అనమాట. ఓకే. సో నన్ను తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు. మీరు బయట చూసారు లియో మా డాగ్ ఉంది కదా, అది తప్ప నాకు ఈ భూ ప్రపంచంలో నా అనేవాళ్ళు ఎవరు లేరు. సో అది నన్ను తీసుకెళ్ళలేదు కదా. సో ఇప్పుడు తీసుకెళ్తే దాన్ని నేనే తీసుకెళ్ళాలి. ఎస్, కమింగ్ టు యువర్ పర్సనల్ అనేది నేను మళ్ళీ ఇంకాస్త ముందుకెళ్ళాక తెలుసుకుంటాను. బట్ దానికన్నా ముందు కమింగ్ టు వదిలా 2. సో మిల్కీ బ్యూటీ తమన్నాని అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆల్రెడీ చాలా కాంట్రవర్సీ అయింది మూవీ ప్రమోషన్లో, బట్ అందరి తరఫున మరోసారి నేను దాన్ని మాట్లాడుతున్నాను. జనరల్గా తమన్నా అంటే చాలా అందంగా ఉంటుంది, మంచి ఎక్స్పోజింగ్ ఉంటుంది, ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ అని చెప్పొచ్చు ఆవిడ్ని. అలాంటిది ఆవిడ్ని ఆల్ ఆఫ్ సడన్గా ఒక డివోషనల్ కంటెంట్లో చూడటం, ఆవిడ యాక్టింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమాలో ఆవిడతో మీకు అసలు ఆ యాక్టింగ్ ఇదంతా ఏంటి అసలు మీ ఎక్స్పీరియన్స్? నాకు సెట్లో అనుకోకుండా ఈ అవకాశం వచ్చిందండి. నేను సెట్లోకి అడుగు పెట్టడమే, నాకు అసలు హీరోయిన్ తమన్నా గారు అని తెలీదు. ఆ సినిమాకి డైరెక్టరు మన సంపత్ నంది గారు అని తెలుసు తప్ప, అదే క్రియేటివ్ అశోక్ తేజ గారని కానీ అసలు నాకేం తెలీదు. తెలియకుండా సెట్లోకి వెళ్ళాను. నాకు వాళ్ళతో ఏ విధమైన సీన్స్ లేవు. మాది ఒక సెపరేటు, మేము హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాం. సో ఏదైతే తమన్నా గారు క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాం. సో స్వామీజీ అంతే మా క్యారెక్టర్, మాకు వాళ్ళతో సంబంధం లేదు. కానీ సినిమాలో మేము కలిసారా? పార్ట్ లేదండి, చూడలేదు, కలవలేదు. కాంబినేషన్ సీన్స్ కూడా అంటే అది ఎక్కడెక్కడ అంతే. కానీ ఆవిడ సీన్స్ ప్రతి సీన్స్లోనే మేము ఉంటాం. ఓకే. ఆవిడ కనిపించిన ప్రతిసారి మేము ఉంటాం, కానీ ఆవిడతో డైరెక్ట్గా ఉండదు మా సీన్స్. ఓకే. సో అట్లా అనమాట. హిమాలయాల్లో ఉండేవాడికి ఇప్పుడు ఆవిడేమో ఊళ్ళో ఉంటుంది, మేము హిమాలయాల్లో ఉంటాం.
సో మా గురువుగారు ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటే వాటికి మేము మేము ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటే గురువుగారు సమాధానాలు చెప్తూ ఉంటారు అంతే. అంటే మీ కాల్ షీట్ ఎన్ని రోజులు ఇచ్చారు ఈ సినిమా? 1 డేనండి అది. జస్ట్ 1 డేలో ఫినిష్ చేశారు. మార్నింగ్ 7కి స్టార్ట్ చేశారు, నైట్ 2 o'clockకి షూట్ కంప్లీట్ అయిపోయింది. అశోక్ గారి ఆ డైరెక్షన్ ఎలా అనిపించింది అసలు? యాక్చువల్లీ సంపత్ నంది గారు మాకు డైరెక్షన్లో ఆయన హెల్ప్ చేశారండి. సో మాకంతా చెప్పడం కానీ ఆయన అవుట్పుట్ ఎక్కువ ఉంది మా సీన్స్ వరకు మాత్రం. నాకు మిగిలిన నాకు తెలీదు, ఎందుకంటే ఆయన చాలా అంటే ఆయన డైరెక్షన్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు మన ఇంటికి ఏదైనా ఒక కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం, సెల్ ఫోన్ కొనుక్కుంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, అట్లాగా ఆర్టిస్ట్ని కూడా ఒక పువ్వులాగా, ఒక చెట్టులాగా, ఒక మొక్కలాగా, ఒక వస్తువు, అంటారు మనం బాగా విలువిచ్చే ఒక వస్తువు ఏదైతే ఉంటుందో అట్లా చూసుకున్నాం అనమాట. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం, దగ్గరికి వచ్చి మాలాంటి చిన్న ఆర్టిస్టులకి అంత అవసరం లేదండి. ఎక్కువ ఏంటంటే వీళ్ళు వేరే వాళ్ళ మీద కోపాలన్నీ మా మీద చూపిస్తూ ఉంటారు, పెద్దవాళ్ళని ఏం అనలేక. కానీ ఈ డైరెక్టర్ గారు అలా కాదు, చిన్న పెద్ద అంటే ఏముండదు. సో అందరికీ ఒకలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం, తెలియకపోతే తెలుసుకునే అవకాశం ఇవ్వడం, అట్లా మాకు బాగా జరిగింది. అంటే మీరు చేసిన సీన్స్ వరకు అప్రాక్సిమేట్లీ మీకు ఎన్ని టేక్లు పడి ఉంటాయి? టేక్స్ పెద్దగా తీసుకోలేదు. అండ్ మీ కాంబో చంద్రశేఖర్ గారు ఉన్నట్టున్నారు కదా మీకు ఆయన? ఛత్రపతి శేఖర్. ఎస్. సో ఆయన కూడా మంచి సీనియర్ యాక్టర్ అనే చెప్పొచ్చు. బేసిక్గా ఏంటంటే నేను ఆయన గెటప్లో నేను కూడా ఆయన తెలియదండి నాకు. అచ్చా, గెటప్లో ఉన్నప్పుడు నేను కూడా గుర్తుపట్టలేదు. తర్వాత 1 గంట అయిన తర్వాత ఇలా ఫేస్ చూసాను అనమాట. ఆయన నన్ను గుర్తుపట్టలేదు, నేను ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకంటే మాకు మేకప్ అది వేసి ఇక్కడ వరకు చిన్న విగ్గు పెట్టారు, నాది పెద్ద హెయిర్, బట్ అయినా కూడా కొద్దిగా హెయిర్ పెట్టారు. దానివల్ల గుర్తుపట్టడం చాలా కష్టమైంది. తర్వాత నేను ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకుంటే మాట ద్వారా ఆయన అప్పుడు డైలాగులు చదువుతుంటే, అరే ఛత్రపతి శేఖర్ గారు కదా అని అంటే, సార్ నేను ఇట్లా సతీష్ శర్మ అంటే, తమ్ముడు బాగున్నావా అని అంతే. అంతకుమించి మాకు పరిచయం లేదు. ఓకే, అట్లా ఏమైనా హెల్ప్ చేశారా? అంటే అయ్యో ఆయన చాలా హెల్పింగ్ నేచర్ అండి ఆయనకి. అవునా? ఓకే. కో ఆర్టిస్ట్కి ఎంత విలువ ఇవ్వాలంటే చాలా విలువ ఇస్తారండి. సెట్లో నాకు నిజంగా ఆయన చాలా హెల్ప్ చేశారు. అవుట్పుట్ అట్లా వచ్చిందంటే కారణం కూడా ఇక్కడే జరిగిందా? మీది లొకేషన్ అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది. అంటే ఇప్పుడు మీది ప్రీవియస్ మూవీ ఒకటి డివోషనల్కి, అరుమ్ హరా. సో అందులో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్ అని చెప్పొచ్చు, స్వామీజీ. సో అది చూసి ఇది వచ్చిందా, లేకపోతే అసలు ఎలా ఈ క్యారెక్టర్ మీ వరకు? లేదు, అది చూసి కాదు, కానీ అది కూడా ఒక రీజన్. ఎట్లా అంటే నేను స్టేటస్లు ఎక్కువ పెడుతూ ఉంటాను. సో ఆ స్టేటస్ చూసి నాకు అందులో వర్క్ చేసేటువంటి ఒక ఆయన ఉన్నారు, ప్రసాద్ అని చెప్పేసి, బాలాజీ ప్రసాద్ రైటర్, ఆయన వన్ ఆఫ్ ద రైటర్. ఆయన నాకు ఫ్రెండ్ అనమాట. సినిమా అంతా అయిపోయిందని తెలిసింది. సో ఫస్ట్ 1 year బ్యాక్ పిలిచారు వాళ్ళు. అప్పుడు వెళ్ళలేదు కదా, కనీసం సినిమా అయిపోయింది, ఇప్పుడైనా ఒకసారి కలిసి విషెస్ తెలియజేద్దాం అని చెప్పేసి కలవడానికి వెళ్ళా లాస్ట్ రోజున. వెళ్తే, అన్న ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు, మిమ్మల్ని అప్పుడు పిలిచాను నేను 1 year బ్యాక్, ఇప్పుడు అయిపోయింది అది ఎందుకు వచ్చారంటే, నేను నిన్ను కలవడానికి వచ్చాను రా, పర్లేదు అవకాశం కోసం కాదు అని అన్నా. సరే అన్న అని చెప్పేసి అయిపోయింది. నేను ఇంటికి వచ్చాను, నాకు నెక్స్ట్ డే కాల్ వచ్చింది, ఓ క్యారెక్టర్ ఉంది చేస్తారా అని. అట్లా వచ్చిన అవకాశం. ఓకే. అండ్ ఈ సినిమాలో వశిష్ఠ అండ్ హెబ్బా పటేల్ కూడా ఉన్నట్టున్నారు. సో పోనీ వాళ్ళతోని కాంబినేషన్ సీన్స్ కానీ మాది హిమాలయాల నుంచి మేము బయటకు రాము, ఓన్లీ హిమాలయాల్లోనే ఉంటాం. అక్కడ సీన్స్ అన్నీ ఉంటాయి. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మంచి మాకు వాళ్ళతో సంబంధం లేకపోవచ్చు, కానీ సినిమాకి సంబంధించినటువంటి ప్రతి ఇది కూడా మేమే చెప్తూ ఉంటాం అన్నమాట. తమన్నా క్యారెక్టర్ ఏదైతే ఉందో. ఓకే. కలిసారా పోనీ అసలు జనరల్గా, అంటే మూవీ ఫంక్షన్స్లో కానీ వశిష్ఠ? అది మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిసాము. ఎలా అనిపించింది వశిష్ఠ గారితో? ఎలా ఉందంటే వశిష్ఠ గారిని నేను డబ్బింగ్ స్టూడియోలో చూసాను. అవునా? అంటే ఒక 2 hours ఆయన డబ్బింగ్ చెప్పారన్నమాట. సో ఆ డబ్బింగ్లో ఆయన కన్నడ, తెలుగు ఇవన్నీ చెప్పడం చూసి నేను షాక్ అయ్యాను. అంటే చాలా డెడికేషన్ ఉంది ఈయనకి. ఆ వాయిస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. అయ్యో, నేను కూడా. సో అది నా అదృష్టం ఏంటంటే, నా డబ్బింగ్ ఆయన డబ్బింగ్ ఒకరోజే వచ్చింది. లక్కీగా నేను ఆ 2 hours నేను లోపల కూర్చుని ఆయన డబ్బింగ్ మొత్తం అంతా చూసాను అనమాట.
అట్లా అంతే ఆ రోజు కలవడం ఆయన్ని. ఓకే. రిలీజ్ ఈవెంట్లో కలవడం కుదరలేదు. డబ్బింగ్ స్టూడియోలో చాలాసేపు మాట్లాడుకున్నాం. హెబ్బా లేదండి, అవును కలవ. హెబ్బాని అసలు కలవలేదు, ఎందుకంటే కుర్రకారు మొత్తానికి కుమారి 21Fతో సో బాగా పరిచయం కదా అందరికి. లేదు కలవలేదు అని. ఇప్పుడు బాబాల్ని ఎవరు కలుస్తారండి? బాబా కదా దాంట్లో. మీరు బాబా ఏంటండి ఇంత ట్రెండీగా ఉంది? అంటే ఇప్పుడు ట్రెండీ దాంట్లో క్యారెక్టర్లో బాబా కదా, సో అందుకని కలిసే అవకాశం లేదు. సో ఇప్పుడు బయట బాబాలా ఉన్నారు లేకపోతే రెమో? నేను ఇన్నర్గా బాబాయ్ అండి. పైకి ఏంటంటే మనం ఎక్కువగా బాబాగా ఉండడం వల్ల కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. అవునా? ఇప్పుడు నేను ఇంత ట్రెండీగా ఉండడం కారణం కూడా మనకి ఏదైనా, ఇప్పుడు నేనేం బ్రహ్మానందం గారు కాదు కదండి నన్ను ఊహించుకుని క్యారెక్టర్స్ రాసుకోవడానికి. నేను డిఫరెంట్గా కనిపిస్తేనే అరే ఓహో ఇట్లా కూడా ఈయన్ని వాడుకోవచ్చా, ఇలా కూడా చూపించవచ్చా అని ఎందుకు ఎవరికైనా ఎలా తెలుస్తుంది? మీరు పూర్వం చూస్తే డైరెక్టర్స్ అందరూ కూడా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసేవారు. వీళ్ళు డైరెక్టర్ని వాళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు చూస్తూ ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది మామూలుగా సాధారణంగా తిరిగేసేవారు. తిరిగి జనాల్లో అబ్జర్వేషన్ చేసి జనాల్లోంచి యాక్టర్స్ని బయటికి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఆ జనరేషన్లో లేం కదా మనం. ఎవరైనా ఆఫీస్కి వస్తే వాళ్ళని సెలెక్ట్ చేసి, లేదంటే ఇన్స్టాగ్రామ్లోను వీటిలో చూసి, లేదంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసి వాళ్ళని అవకాశాలు పిలుస్తున్నారు. మనం ఇలా ట్రెండింగ్గా లేకపోతే, ఇప్పుడు నేను మామూలుగా ఆ స్వామీజీ గెటప్ వేసుకుని ఎక్కడికి వచ్చాను అనుకోండి, స్వామీజీ గెటప్ అన్న కానీ నేనే గుర్తొస్తా. ఓకే. వేరే క్యారెక్టర్స్ రావు, అందుకని ఇలా ఉండాల్సి వస్తాం. కానీ రావాల్సింది మా వ్యూవర్స్ కోసం అలా ఒక్కసారి అసలు. తప్పకుండా నెక్స్ట్ టైం. ఇంకెలాగో 3-4 సినిమాలు ఉన్నాయి అన్ని బాబా క్యారెక్టర్లే, స్వామీజీ క్యారెక్టర్లే. మన కానిస్టేబుల్ కనకం అని చెప్పేసి ఈటీవీ విన్లో వస్తుంది. ఓకే. అందులో కూడా స్వామీజీ క్యారెక్టర్, అది మంచిది, చాలా బాగా వచ్చింది. తర్వాత ఆనంద్ దేవరకొండ గారి సినిమా ఉంది, విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్. సో దాంట్లో కూడా స్వామీజీ. ఓకే. అట్లా ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి. స్వయంభూ కూడా చేస్తున్నట్టున్నారు. స్వయంభూలో స్వామీజీ కాదు, అందులో కొద్దిగా మంచి బాగుంటుంది. వేరే ఊరు విలేజ్ పర్సన్ నేను. హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లో నాది అసలు పెద్ద క్యారెక్టర్ కాదండి, చాలా చిన్నది. ఒక ఫ్రేమ్లో కనిపిస్తాను, కానీ ఏదైతే ఆ సీన్ ఉందో చాలా మంచి సీన్ అది. అది ఇప్పుడు నేను చెప్పకూడదు కనుక. షూటింగ్ అయిపోయింది, మాది అయిపోయింది. అది 3 days చేశారు నా పార్ట్ వరకు. విలన్ ఎవరైతే మన బాబిడియల్ గారు ఉన్నారో ఆయన కాంబినేషన్లో. ఓహో, ఆయన కాంబినేషన్ కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారిని. మీ ఇద్దరికి ఏం లేవు కాంబినేషన్ సీన్స్? ఆయన ఇప్పుడు చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు, బట్ ఓకే ఆయనకి సంబంధించిన సీన్లోనే నేను ఉంటాను. వీ హోప్ ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి మీరు. తప్పకుండా. ఇంకోటి ఏంటంటే బేసిక్గా నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను తప్ప నాకు డైలాగ్స్ లేవు. నేను మొట్టమొదటిసారిగా నేను డైలాగ్ లేదే ఏ సినిమా చేయనండి. ఏదైనా కంపల్సరీ ఒక చిన్న డైలాగ్ అయినా ఉండాలి నాకు, లేకపోతే నేను ముందే చెప్పేస్తా, సార్ ఏమనుకోవద్దు నాకు డైలాగ్ ఉన్న క్యారెక్టర్. అందుకని నేను తక్కువ చేశాను, ఇప్పటివరకు 5 సినిమాలే చేశానండి, నేనేం పెద్ద సినిమాలు చేయలేదు. రీజన్ ఏంటంటే అదే. ఓకే. ఈ హరిహర వీరమల్లు కూడా నేను డైలాగు ఉంటుందని అనుకున్నాను, తీరా వేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది చాలా పెద్ద సినిమా, అక్కడ స్కోప్ లేదు డైలాగ్ చెప్పే స్కోప్. అందుకని వాళ్ళు చెప్పారు నాకు, సరే ఏమనుకోవద్దు డైలాగ్ లేదు. ఓకే. ఓకే. అందులో సూర్య మూవీస్ అది చాలా పెద్ద బ్యానర్. ఫోన్లో ఆ రకంగా నా కోరిక చేశాను. సతీష్ గారు, ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ కానీ చేసిన మూవీస్ కానీ అన్నీ ఒకసారి చూసుకుంటే కంప్లీట్గా ఒక బాబాకి ఒక డివోషనల్కి సంబంధించిన కంటెంట్లు. మీకు ఎక్కడో లోపల భయం అనిపించట్లేదు? అంటే త్రూ అవుట్ జర్నీ మొత్తం ఇదే అవుతుందేమో, నేను అనుకున్నది ఒక యాక్టర్గా నేను అచీవ్ చేయలేనేమో. జనరల్గా ఏ యాక్టర్కైనా కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది, హీరో విలను ఎక్సెట్రా 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 అని చేయాలని ఉంటుంది. మరి మీకు ఎప్పుడు భయం అనిపించట్లేదా? చెప్పాను కదండి మీకు, ఇంకా నాకు 10 years లైఫ్ ఉందని. ఓకే. ఎక్స్పైరీ డేట్ నాకు తెలుసు, నా ఎక్స్పైరీ డేట్ అంటే మీ శాసనం మీరే రాసేసుకున్నారా? రాసుకున్నాను. ఓకే. సో అది రాసుకున్నాను కనుక నాకు ఇంకా 10 years ఉంది కనుక ఈ 10 yearsలో నా అచీవ్మెంట్, నా గోల్ నేను రీచ్ అయిపోతాను. ఓకే. కంపల్సరీ. మీ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేయను కూడా నాకు వస్తాయి మంచి క్యారెక్టర్స్. ఆ ప్రాసెస్లోనే ఉంది. నాకు అసలు ఈ 2025లో నేను ఖాళీగా లేను. చాలా పెద్ద సినిమాలు, ఒక 5 పెద్ద సినిమాలు ఉన్నాయి, మిగిలిన మామూలు చిన్న బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఓకే.
ఓ 5 మాత్రం పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ సినిమాల తర్వాత మేబీ 10 years తర్వాత కానీ లేకపోతే 5 years తర్వాత కానీ మీరు ఎక్కడో చోట ఒక టెంట్ వేసేసుకొని బాబా అవతారం ఎత్తారు కదా. అంటే నాకు సమాధులు కట్టే అంత ఫ్యాన్స్ ఎవరు లేరు కనుక మీరు ఏమంటారు కష్టం అండి. అంతేనా? నేను కాశీలో ఉంటాను, అప్పటికే బూడిదైపోయి ఉంటాను. నాకు ఏమో సతీష్ బాబా అని చెప్పి మీరు వస్తారేమో మళ్ళీ తెర మీదకి. అంటే క్యారెక్టర్లో ఉండిపోయి అలాగా లేదు, అది అవ్వాలనుకుంటే ఇప్పుడే అయిపోవచ్చు. నేను కాబట్టి అవకాశం అవసరం లేదు. యాక్చువల్గా నేను అంటే మాకు ఈరోజు సతీష్ శర్మ గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు. సో ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా, చేస్తున్న మూవీస్ చూసినా, చేసిన మూవీస్ చూసినా కానీ అన్ని బాబా క్యారెక్టర్లు. సరే ఈయన రాగానే ఫస్ట్ నా చేయి చూపించుకోవాలి ఇవాళ. అంటే ఏం చెప్తాడు నా జాతకం, నేను పెద్ద యాంకర్ని అవుతానా లేదా అని అనుకున్నాను. కానీ మీరేమో నేను రామ్ని ఎక్స్పెక్ట్ చేస్తే రెమో వచ్చాడు. నా జాతకమే నాకు తెలియక నేను ఆల్మోస్ట్ 26 సంవత్సరాలు నాకు ఇండస్ట్రీ అనుభవం ఉంది. ఓకే, 26 సంవత్సరాలు పట్టింది నాకు ఏది ఇప్పుడు ఈ అవకాశాలు రావడానికి. సో ఇంకా నేను స్ట్రగుల్స్లోనే ఉన్నాను. మీ జాతకం చెప్పే పరిస్థితుల్లో అయితే నేను లేదు. ఓకే, రియాలిటీ మాట్లాడుకోవాలంటే. ఎస్. అండ్ మీ విషయానికి వస్తే, మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, సతీష్ శర్మ స్టిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎందుకు? అందరికీ ఉండేదే ఒక ఒక అమ్మాయిని ప్రేమించాను చిన్నప్పుడు. సో ఆవిడకి 10th అవగానే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోగానే నేను చెప్పలేకపోయినా ఆవిడకి. ఈ లోపలనే ఒకడు గోడల మీద రాసాడు మా ఇద్దరి పేర్లు. సో అది పెద్ద ఇష్యూ అయింది. అంటే ఆ అమ్మాయి ఏడ్చింది, ఆమె బాధపడుతుందని చెప్పేసి నేను ఆవిడ దూరంగా ఉన్నాను. ఆవిడకి చెప్పలేకపోయాను నేను నిజంగా ప్రేమించాను. కానీ అలా ప్రేమిస్తూ సంవత్సరాలు గడిచిపోయి ఆవిడకి పెళ్ళి అయిపోయింది. ఆవిడ లైఫ్ ఎంజాయ్ లైఫ్ లీడ్ చేస్తుంది. నేను ఆ పెళ్ళి అనే ఒక కాలం మర్చిపోయాను. ఎందుకంటే నేను ప్రేమించింది ఒక్కళ్ళనే లైఫ్లో. ఇంక నేను ఇంకొక సెకండ్ ఆప్షన్ తీసుకోలేదు ఎవరి దగ్గర. ఓకే, అందుకని నేను ఒకళ్ళనే ప్రేమించాను. ఆవిడ పెళ్ళి అయిపోయింది కనుక నేను పెళ్ళి చేసుకోవడం ఆపేశాను అంతే. అంటే ఇప్పుడు మీ బ్రేకప్ అనేది, అంటే బ్రేకప్ అని కూడా అన్నాను కానీ ఇన్ ద సెన్స్ అదొక తూనిగా లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. తూనిగా కూడా కాదండి అది. నేను తూనిగా అంటే మీకు తెలియక ప్రేమించాను అర్థం. ఓకే, నేను తెలిసే ప్రేమించాను. సో తెలియని ప్రేమ అయితే ఎప్పుడప్పుడు ఆగిపోతుంది, ఇన్ని సంవత్సరాలు ఉండదు కదా. ఓకే, అంటే తునిగే ప్రేమ అంటే మనం చాలా మందిని అలా ప్రేమిస్తూనే ఉంటాం. మనకి ప్రతి 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఎవరో ఒకళ్ళు అలా తునిగా తగులుతూనే ఉంటారు. నాకు లైఫ్లో ఒకే ఒక తునిగా, అది లైఫ్ లాంగ్ ఇప్పటికీ నేను చచ్చిపోయినా కూడా ఆవిడనే ప్రేమిస్తూ ఉంటాను. ప్రేమించడం అంటే కామించడం కాదు కనుక, ప్రేమించడం దానికి పెళ్ళైపోయినా పర్లేదు, మనం ఎవరినైనా ప్రేమించవచ్చు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన్ని చాలామంది ప్రేమిస్తూ ఉంటారు. ఆయనకి పెళ్ళి అయిపోయిందని కూడా తెలుసు, ఆయన కూడా ప్రేమిస్తూ ఉంటారు కదా. సో ప్రేమించడానికి మనకి పెళ్ళికి దీనికి సంబంధం లేదు, కామించడానికి మాత్రమే మనం ఇవన్నీ చూసుకోవాలి. అవి తప్పు. అంటే ఇప్పుడు వన్ సైడ్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది అంటారు, నిజమేనైతే? చాలా బాగుంటుంది, చాలా విషాదంగా కూడా ఉంటుంది. అవునా? కమింగ్ టు మీ లైఫ్ జర్నీ, అంటే ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే, మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రముఖ సంస్థలో ఒకప్పుడు మీరు కూడా యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేశారు. సో మీ ప్రీవియస్ ఇంటర్వ్యూ అక్కడే ఇచ్చొచ్చారు మీరు, ఎస్ కదా? అండ్ ఇంకొకటి మీరు ఫన్ బకెట్, చాయ్ బిస్కెట్, ఫన్ బిస్కెట్ దాంట్లో కూడా చేసినట్లున్నారు. సో అసలు ఆ జర్నీ ఏంటి, ఎలా నడిచింది అసలు? ఐ డ్రీమ్లో నేను ఫన్ బకెట్ చేశానండి. అయితే ఎక్కువ ఎపిసోడ్ చేయలేదు, 3-4 ఎపిసోడ్లు ఏదో చేశాను ఫన్ బకెట్. ఇప్పుడు స్టార్టింగ్ అదనమాట. సర్దార్ గబ్బర్ సింగ్ అని ఒక ఎపిసోడ్ చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది కదా, ఆ టైంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్యాన్ ఏదో మీద ఒకటి చేశారు. సో దాంట్లోనూ ఇంకొక 2-3 ఎపిసోడ్లు చేశా ఫన్ బకెట్. చేసినప్పుడు ఐ డ్రీమ్ వాళ్ళు నన్ను పిలిచి మీరు కామెడీ బాగా చేస్తున్నారు, సో ఫన్ బిస్కెట్ అని అదే పేరు నేనే పెట్టాను. సో ఏదైనా ఒకటి కామెడీ ఏదైనా స్టార్ట్ చేస్తారంటే నేను ఇలాగ దీంట్లో ఇది చేస్తున్నాను అని చెప్పాను. సో ఇంకేమైనా డిఫరెంట్గా ఏమైనా చేస్తే చేయండి అంటే నేను ఫన్ బిస్కెట్ స్టార్ట్ చేశాను అనమాట. అట్లా 22 ఎపిసోడ్లు ఎన్నో నేను చేశాను. అట్లా ఐ డ్రీమ్తో నాకు అనుబంధం. అండ్ దాని తర్వాత మీరు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. రాణి అనే షార్ట్ ఫిలిం చాలా మంచిగా జనాలకు బాగా దగ్గర అయింది అనిపించింది. సో ఆ ఎక్స్పీరియన్స్ అసలు
రాణి షార్ట్ ఫిల్మ్ నేనే చేశానని చాలామందికి తెలియదండి. అవునా? ఇప్పటికీ కూడా నేనే చెప్పుకుంటూ ఉంటాను అనమాట, నేనే అది చేశాను, నేనే. ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న నా లుక్కి అప్పుడు నేను చేసిన దానికి గుర్తుపట్టడం కష్టం. అందరూ నా ముందే తిట్టుకుంటూ ఉంటారు, ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తూ ఉంటారు రోజు, కానీ అది నేను చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటాను. ఎందుకంటే అది సైకో క్యారెక్టర్, రీచ్ చాలా విపరీతంగా రీచ్ ఉంటుంది. సో ఇప్పటికీ ట్రెండింగ్లో ఉండే వీడియో అది. ఆ వీడియో ట్రెండింగ్, బట్ నేను కాదు. యాక్చువల్గా నేను నా పర్సనల్ ఒకటి మీ గురించే చెప్తున్నాను. నాకు తెలిసి డిజిటల్ మీడియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ ఉమెన్ ఇంటర్వ్యూ చేసింది మీరే. అది ఫేస్బుక్లో నేను చూశాను, చాలా వైరల్ అయింది. నేను ఆ టైంలో ఆ ఇంటర్వ్యూ చూశాను. ఈరోజు అంటే మిమ్మల్ని డైరెక్ట్గా చూసినప్పుడు, మీరు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఐ థింక్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అట్లా ఉన్నట్టున్నా నేను. ఈరోజు మిమ్మల్ని చూసి అరే ఈయనే కదా నేను షాకు. అది చాలా మంచి రీచ్ వచ్చింది కదా. ఎందుకు మీకు ఆ టైంలో అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ లైఫ్ స్టైల్ చూపించాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? ట్రాన్స్జెండర్, అసలు వాళ్ళని ట్రాన్స్జెండర్ అంటారని కూడా నాకు ఆ టైంలో తెలియదు. నాకు అతను శ్రీను అనే కుర్రాడు నాకు లిఫ్ట్ ఇవ్వడం అలవాటు. రోజు నేను లిఫ్ట్ ఇస్తూ ఉంటాను ఎవరో ఒకరికి, నా బండి మీద, 2 వీలర్ మీద. ఓకే. అట్లా ఇస్తుంటే ఇతను రెగ్యులర్గా నా బండి ఎక్కేవాడు, శ్రీను అనే అతను. సడన్గా అతను ఒక రోజు ట్రాన్స్జెండర్గా మారాడు. నేను అతను చూసి శ్రీను అని పలకరించాను. అతను నా పేరు శ్రీను కాదు శిరీష అన్నాడు. అదేంటరా నిన్నే కదరా బండి ఎక్కువ, ఈరోజు ఏమో నువ్వు శిరీష అంటావు ఏంటి అంటే, నేను పేరు మార్చుకుని అలా ట్రాన్స్జెండర్గా మారాను అన్నాడు. ట్రాన్స్జెండర్ అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి అంటే ఇలాగ చేంజ్ అని అన్నాడు. ఓహో అవునా, సరే అయితే నువ్వు రేపు ఒకసారి కలుస్తావా అని చెప్పేసి, నేను తమిళ మీడియాలో అప్పుడు నా ఛానల్ ఉండేది, ట్యాగ్ తెలుగు అని ఛానల్. ఓకే. సో అక్కడ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేసి రిలీజ్ చేశాను. అది ఎంత పెద్ద వైరల్ అయిందంటే అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ఇంకా ట్రాన్స్జెండర్స్ అందరూ ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా ట్రాన్స్జెండర్స్ ఇంకా అందరూ ఎగబడిపోయారు అన్నమాట. నాకు ఏంటంటే నేను ఒక నెంబర్ ఇచ్చాను ఛానల్కి. ఆ నెంబర్కి రోజుకి 600-700 మెసేజ్లు, కాల్స్ వచ్చేవి. నాకు చిరాకు పుట్టి నెంబర్ మార్చేవాడిని. మళ్ళీ ఇంకొక కొత్త నెంబర్ పెడితే ఆ నెంబర్కి వచ్చేవి. బాబు ఇంక ఛానల్కి నెంబర్ కూడా పెట్టకూడదని నెంబర్ తీసేసే పరిస్థితికి వచ్చాను. ఎందుకంటే ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూ ఇంకా ఛానలే ట్రాన్స్జెండర్స్ ఇంటర్వ్యూ అది అయిపోతుందేమో అని భయం కూడా వేసింది నాకు. అంత రీచ్ అది. దగ్గర లేదంటే 18 మిలియన్స్ వ్యూస్ వచ్చేదాన్ని. అది బాగా వైరల్ అయింది. కాకపోతే నేను ఛానల్ అమ్మేశానండి. అది ఓకే. నేను కొన్ని రీజన్స్ వల్ల నేను కరోనా టైంలో ఛానల్ వేరే వాళ్ళకి ఇచ్చడం జరిగింది. ఆ వీడియో కూడా లేదు, అది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటుంది తప్ప ఛానల్లో లేదు. ఓకే. అదే కాదు, మనకి వీరమాచిన రామకృష్ణ గారు డైటీషియన్, కొబ్బరి నూనెతో ఉన్నారు కదా, ఆయన్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. ఓకే. సో చిల్డ్రన్ కుకరీ షో అంటే చిన్నపిల్లలతోటి కుకరీ షో, మన ధనరాజు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా. అవునవునవును. సో వాళ్ళ అబ్బాయితోటి ఫస్ట్ మన తెలుగులో చిల్డ్రన్ కుకరీ షో యూట్యూబ్లో స్టార్ట్ చేసింది నేనే. తెలుగు వన్లో ఉంటుంది అది, చోటా షెఫ్ దాని పేరు. సో అది స్టార్ట్ చేసింది నేను. ఇప్పుడు ఈటీవీ అభిరుచిలో వస్తుంది ఆ పేరు మీదే అది. అప్పుడు వాళ్ళు దాంట్లో టెలికాస్ట్ చేశారు అది పేరు. ఓకే. అట్లా నాకంటూ కొంత నేనంటూ క్రియేట్ చేసినవి కొన్ని ఉన్నాయి. అంటే అసలు మీరు ఇండస్ట్రీకి యాంకర్ అవుదామని వచ్చారా లేకపోతే యాక్టర్ అవుదామని వచ్చారా? యాంకర్ అవుదామని రాలేదండి. నాకు అవకాశాలు వెళ్ళాక ఏదో మాధ్యమంలో ఉండాలని చెప్పేసి అట్లా యాంకర్గా ఆర్కే న్యూస్, మెట్రో టీవీ, విసా టీవీ, రాజ్ న్యూస్, టాలీవుడ్ ఛానల్, ఇలా రకరకాల ఛానల్స్. ఇప్పుడు నేను చెప్పిన ఏ ఛానల్స్ ఇప్పుడు లేవు. రాజ్ న్యూస్, విసా టీవీ ఉన్నట్టుంది, మిగిలినవి ఏవి లేవు. సో అన్ని ఛానల్స్లో నేను యాంకర్గా చేశాను. అప్పుడు ఇంక గత్యంతరం లేదు. ఓకే. ఏదో రకంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని చెప్పేసి యాంకరింగ్గా. అంటే ఇప్పుడు జనరల్గా స్ట్రగ్లింగ్లో ఉన్నటువంటి ప్రతి యాక్టర్ చెప్పేది ఒకటే అండి, ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో కొంచెం అంటే ఇక్కడ హైదరాబాద్లో సస్టైన్ అవ్వాలంటే ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీ విషయానికి వస్తే అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఫైనాన్షియల్గా? నేను ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నానండి. అంటే నేను ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర తినాల్సిన పరిస్థితి లేదు. సో నా లైఫ్ నేను మా లియో ఏదైతే మా డాగ్ ఉందో, సో దాని ఒక్కదానికి నేను సమాధానం చెప్పుకోవాలి. ఓకే. సో దానికి ఫుడ్ పెట్టి నేను తింటే నేను హ్యాపీగా ఉండొచ్చు చాలు.
అంతే ఇంకా ఎవరికి నేను సో ఏ రెస్పాన్సిబిలిటీస్ అంటే వద్దనుకున్నారా, దూరం చేసుకున్నారా, ఏంటి అసలు? వద్దనుకోవడానికి కావాలనుకోవడానికి కూడా ఎవరైనా ఉండాలి కదా. సో నేను వద్దనుకోవడానికి కూడా ఎవరు లేరు, అదే కావాలనుకోవడానికి ఎవరు లేరు, వద్దనుకోవడానికి కూడా ఎవరు లేరు. సో అలాంటప్పుడు ప్రాబ్లం లేదు. ఓకే, ఎవరైనా ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకైతే ఎవరు లేరు లైఫ్లో. మరి హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా సతీష్ గారు? పెళ్లి చేసుకోమంటున్నారు, హ్యాపీగా ఉండమంటున్నారు, రెండు సాధ్యం కాదండి. అవదంటారా? ఏదో ఒకటే అవుతుంది. అంటే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరంటారు? అయితే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మీ వెనక ఒక ఆయన నవ్వారు, కెమెరామ్యాన్. సడన్గా నేను ఈ మాట అనగానే ఎందుకు నవ్వారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో అట్లా మీకు ఉండే ఉంటుంది, మీరు చెప్పుకోరు అంతే. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్కి ఎవరైతే నా వెనకాల ఉండి నవ్వినటువంటి ఆ కెమెరామ్యాన్, ఆ డిఓపి సార్ ఉన్నారో, పొద్దున్న లేస్తే ఆయన నాకు అదే చెప్తారు. ఓకే, అంటే ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్టు చెప్తారు. మరి మీ ముందు ఎందుకు నవ్వారు నాకు తెలియట్లేదు. అన్నట్టు చెప్తారు కానీ హ్యాపీగా ఉండరు కదండి. ఓకే, చెప్పకపోతే మీకు ఎలా ఉంటే, ఇప్పుడు కొన్నిసార్లు అబద్ధాలు అలా చెప్పకపోతే ఏంటంటే వాళ్ళకి రోజు గడవదు. అంటే ఆయన హ్యాపీగా ఉన్నాడని చెప్పాను. నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్. చెప్పండి. ఆయన రోజు ఫుడ్ తీసుకొస్తాడు సార్. ఆయన తీసుకొచ్చే ఫుడ్ కనీసం 3 తింటారు ఇక్కడ. ఆయనతో పాటు ఇంకో 2-3 తింటారు. అది కూడా ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఆయనతో పాటు ఇంకో 3 ఇక్కడ తినగలుగుతున్నారంటే ఆయన వైఫ్ ఆయనకు సపోర్ట్ చేస్తుందని. అంటే ఇన్ ద సెన్స్ మ్యారేజ్ లైఫ్లో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారని. మీకు క్వశ్చన్ చెప్పనండి. ఇప్పుడు మా అపార్ట్మెంట్ 5 floors అనమాట. మా 5 floors బ్యాచులర్గా నేను ఒక్కడనే ఉన్నాను. నేను వంట చేస్తే 4-5 కుటుంబాలు మా ఇంటికి వచ్చి చేస్తారు భోజనం. ఓకే, సో అప్పుడు నేను ఆయన గంట వాళ్ళ గ్రేట్ కదండి. అంటే ప్లేసెస్ వేరు కదా. ప్లేసెస్ అయినా ఇప్పుడు హ్యాపీనెస్ అనే కాలం దగ్గర నేను ఉన్నాను, పెళ్ళైన వాళ్ళు. నేనేమంటా అంటే సతీష్ శర్మ ఇప్పుడు ఒక 70% మాత్రమే హ్యాపీగా ఉన్నాడు, పెళ్లి చేసుకుంటే 100% హ్యాపీగా ఉంటాడని నేను అంటాను. మీరు అన్నట్టు 75% ఏదైతే హ్యాపీ ఉన్నానో అప్పుడు 0లోకి వెళ్ళిపోతానండి. అంతేనా? ఖచ్చితంగా. ఓకే, అసలు ఇంకా జీవితంలో పెళ్ళి అనేది లేదంటారు? అస్సలు అది నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఒకవేళ చేసుకుంటే వాళ్ళు అదృష్టవంతులని వాళ్ళు ఫీల్ అవ్వాలి. సో వాళ్ళని అయితే నా ఆపను నేను. ఓకే, అండ్ మీ గురించి అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో కూల్గా నేను అడిగిన దానికల్లా ఆన్సర్ ఇస్తున్నారు, కానీ నాకు ఎందుకో మీరు అనుకున్నంత సాఫ్ట్ అయితే కాదు. నాకు తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు తమరు సోషల్ మీడియా వేదికగా ఎంత రచ్చ క్రియేట్ చేశారో నాకు తెలుసు. ఏం చేశాను? ఒక థియేటర్ దగ్గర సోకాల్ పర్సన్ మీద మీరు చేసుకున్నారా లేదా? సోకాల్ పర్సన్ అంటే నేను ఎప్పుడు కొడుతూనే ఉంటాను, ఎవరిని కొట్టినంత గుర్తు రావట్లేదు. చాలా మంది కొట్టారు, గుర్తు లేనంత మందిని కొట్టారు మీరు. ఎందుకు ఇంత కోపం మీకు అసలు? నాకు సినిమా అంటే ఇష్టం అండి. సో సినిమాని ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేస్తే కోపం వస్తుంది. పేరు పెట్టల ద్వారా. సో అతను పాపం మంచివాడు, కుర్రాడు. నాకు అతని మీద ఏం ద్వేషం లేదు, నా తమ్ముళ్ళు లాంటి వాడు. ఆ క్షణంలో ఆవేశం తప్ప తర్వాత నేను అతని మీద కోపం కానీ ఏమీ లేదు. రీజన్ ఏంటంటే నేను ఆ రోజు అంత సీరియస్ అవ్వడానికి, అప్పుడు నాకు ట్యాగ్ తెలుగు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. నేను ప్రతి శుక్రవారం రివ్యూస్ తీసుకోవడానికి వెళ్ళేవాడిని. తను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు చాలామంది ఏది దొంగ రివ్యూలు ఇవ్వడం, డబ్బులు తీసుకుని సినిమాలకి తప్పుడు రివ్యూస్ ఇవ్వడం, ఫ్యాన్స్ వారి మధ్యన ఎవరెవరో వచ్చి సినిమాని బ్యాడ్ చేయడం, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఈ టైంలో ఇతను సినిమా టికెట్ ఇతని దగ్గర ఉన్నా వేరే వాళ్ళకి అమ్ముకున్నాడో మరి ఏంటో తెలియదు, కానీ థియేటర్లోకి మాత్రం సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చాడు. ఎందుకంటే దాని తర్వాత నేను రీసెర్చ్ చేశాను, తర్వాత థియేటర్ వాళ్ళని అడిగాను ఇతను వచ్చాడా లేదా అంటే కన్ఫామ్గా ఇతను రాలేదండి, చూడలేదు సినిమా అని చెప్పారు వాళ్ళు. అట్లా అందుకనే ఆ రోజు నేను అతన్ని, నువ్వు అలా ఎలా ఇస్తావు సినిమాని, నీ ఇష్టం వచ్చినట్టు రివ్యూస్ ఎందుకు ఇస్తావు, అలా తప్పది అని నేను వాదించాను. అది నాకు ఆవేశం అనుకోకుండా ఇంకొకళ్ళు ఎవరో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇంకా రేజ్ అయిపోయింది. ఓకే, సో చాలామంది ఏంటంటే ఎవరైతే ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరన్నా ఏది దొంగ రివ్యూస్ ఇచ్చే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళందరూ నా మీద రివర్స్ అయ్యారు. నాకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ ఈ బ్యాచ్ అని నాకు తెలియదు. వీళ్ళందరూ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. నేను ఒక్కడిని అయిపోయాను, వీళ్ళందరూ ఒకటైపోయారు. నేను అయినా కూడా పోరాడాను, లాస్ట్ వరకు పోరాడాను. నేను గెలిచాను. బేసిక్గా ఎట్లా గెలిచానంటే అది నేను ప్రూవ్ చేశాను. అతను దొంగ ఇచ్చేసాడు, బట్ అతని మీద కోపం ఇప్పటికీ స్టిల్ అబ్బాయి చాలా మంచివాడు. అతను ఏదో బతకడానికి ఏదో కామెడీగా అతను సక్సెస్ అవ్వడానికి దీన్ని ఎంచుకున్నాడు తప్ప అతను బ్యాడ్ పర్సన్ కాదు. ఇంకా అతనికి సపోర్ట్ చేసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు కమర్షియల్ వేస్ట్ గాళ్ళు, అతను కాదు.
అది. అండ్ మీరు అంటే ఇప్పుడు దేనికైనా ఓపిక చాలా అవసరం అంటారు సార్. ఇప్పుడు మీరు ఈ పొజిషన్కి రావడానికి దాదాపు 26 సంవత్సరాలు పట్టింది అంటున్నారు. సో నిజంగా ఇంత ఓపికగా అంటే నేను ఏదో ఇప్పుడు మీరు చూడడానికి డ్రెస్సింగ్ స్టైల్లో నాకు మీరు అగ్రెసివ్గా కనిపించినా కానీ మీలో కూడా ఒక తెలియని ఓపిక ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా వెయిట్ చేస్తానే ఉన్నారు సినిమా కోసం? అంత ఈజీ కాదండి. చాలామంది ఏదో పిజ్జా బర్గరు మేక్ చేసినంత ఈజీగా సినిమా అవకాశాలు వచ్చేస్తాయని అనుకుంటారు. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ ఏ రోజు విమర్శించలేదు ఇండస్ట్రీని. ఏటి అవకాశాలు నాకు రాలేదని, ఎవరో నన్ను తొక్కేశారని. చాలామంది మా బ్రాహ్మిన్స్లోనే నాకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు బ్రాహ్మణ్గా పుట్టకుండా వేరే ఇంకొక కులానికి పుట్టుంటే, ఇప్పుడు ఎవరైతే రాజ్యం ఉందో వాళ్ళ కులంలో నువ్వు ఉండుంటే ఈ పాటికి నువ్వు పెద్ద స్టార్ అయిపోయేవాడిని చెప్తూ ఉంటారు. నేను వాళ్ళందరికీ తెలియని వాళ్ళ మూర్ఖత్వాన్ని నేను వాళ్ళకి నవ్వుతాను. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు బయట నుంచి కామెంట్ చేస్తుంటారు. ఇక్కడ బ్రాహ్మణ్ ఏంటి, రెడ్డి ఏంటి, కాపు ఏంటి, కమ్మర్ ఏంటి, అసలు కులంతో పర్లేదు. నీలో టాలెంట్ ఉందా, నువ్వు సోషల్ మీడియాలో ఉండు, ఇంకొకటి ఉండు, లేదంటే కాశీలో ఉండు, నీకు అవకాశం నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవడం నీకు తెలియాలి. ఓకే, నిన్ను ప్రమోట్ చేసుకోవడం తెలియాలి. ఆ ప్రమోట్ చేసుకోవడం తెలిస్తే నిన్ను వాడుకుంటారు వాళ్ళు. అది ఎన్ని రోజులు అనేది మనకు తెలియదు. బట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్ట్రగ్లింగ్ అంతా మీరు చూశారు, ఓవర్కమ్ చేశారు. సరే, మీరు అన్నట్టు 2025 మీ లైఫ్ బాగుంది కాబట్టి కంప్లీట్గా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. బట్ 2024 వరకు కూడా యూ స్టిల్ స్ట్రగ్లింగ్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడన్నా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అరే ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోయింది అని బాధపడ్డ సందర్భాలు? లేదు, నేను అసలు ఈ 26 సంవత్సరాల్లో ఏ ఒక్క సందర్భంలో నేను అలా ఫీల్ అయ్యి ఉంటే ఇన్ని రోజులు నాతో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రామానాయుడు ఫిలిం స్కూల్ అని ఒక స్కూల్ ఉంది, సురేష్ బాబు గారు పెట్టారు. రామానాయుడు గారి ఫిలిం స్కూల్ 2010 బ్యాచ్. నేను ఒక్కడనే ఒక 70 మంది ఎంతమందో ఫీజులు కట్టి జాయిన్ అయ్యారు. ఓకే, నేను ఒక్కడనే అందులో ఫ్రీ సీట్ సంపాదించినాను. 2.5 లక్షలు ఎంతో, 3 lakhs 2.5 ఎంతో అది అమౌంట్. 6 months కోర్స్ అది. నేను ₹1 కూడా కట్టలే. ఓకే, ఫ్రీగా సీటు సంపాదించాను. సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను. సురేష్ బాబు గారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే, నేను కొత్త వాళ్ళకి మీడియా వాళ్ళు అడిగారు, సార్ ఇండస్ట్రీ మీకు ఇంత సేవ చేసింది, సో మీకు ఇంత ఇచ్చింది, తిరిగి మీరు ఇండస్ట్రీకి ఏమి ఇవ్వరా అని అడిగారు. అడిగితే మీడియా వాళ్ళు ఆయన ఏమన్నారంటే, ఏమి ఇవ్వాలి, నేను ఆల్రెడీ స్టూడియో కట్టాం, మేము సేవలు చేస్తాం. అది కదా సార్, మీరు ఫిలిం స్కూల్ పెట్టారు కదా, సో ఏదైనా ఫ్రీ సీట్ ఏదైనా ఇస్తారా అంటే, ఆయన ఏమన్నారంటే, నిజంగా అంత జెన్యూన్ పర్సన్, అంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్టులు ఎవరన్నా నా దగ్గరికి వస్తే అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు ఇస్తాను అని అన్నారు. సో ఈ మాట పట్టుకుని నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. సో ఆ డెడికేషను, ఆ దమ్ము, ధైర్యం, అంత టాలెంటెడ్ పర్సన్ నేనే అని చెప్పాను. ఎవరికాడు అలాగే అనుకుంటాడు అని ఆయన అన్నారు. లేదండి నేను నాకు ఉంది అని అన్నారు. అయితే ప్రీతం చక్రవర్తి గారు అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటారు, చెన్నై ఫిలిం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఆవిడ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ మార్క్ వేసింది ఆవిడ, వీడు ఎలిజిబుల్ అని. తర్వాత రామ్ గోపాల్ బజాజ్ గారు అని చెప్పేసి ముంబై, ఆయన సీరియల్స్ కూడా బాగా ఫేమస్ అయిన ఆయన దగ్గరికి పంపించారు. ఆయన రైట్. తర్వాత యాక్టర్ నాజర్ గారు దగ్గరికి పంపించారు. యాక్టర్ నాజర్ గారు టిక్ మార్క్ వేశారు. తర్వాత ఆల్తాఫ్ హుస్సేన్ ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన కూడా స్టేజ్ ఇవన్నీ పిల్లలకి ట్రైనింగ్ వస్తుంది. ఆయన ఒక్కనే రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అరే ఇతను ఫ్రీ సీట్ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్రీ సీట్ అడుగుతారు, ఇతన్ని ఎలాగోలాగా తప్పించాలని. నేను టాలెంట్ అని తెలుసు, నేను ఎలిజిబుల్ అని తెలుసు, బట్ ఆయన తెలుగు ఆయన, మిగిలిన వాళ్ళందరూ హిందీ, తమిళ్, వీళ్ళందరినీ నేను మెప్పించగలిగాను, అక్కడికి నాజర్ గారిని కూడా. కానీ ఈయన రిజెక్ట్ చేయడం రీజను, నేను ఫ్రీ సీట్ అయితే మిగిలిన వాళ్ళకి కూడా ఫ్రీ, అప్పుడు సురేష్ బాబు గారికి నష్టం వస్తుంది. ఆయన ఆలోచించింది మంచిదే 100%, నన్ను రిజెక్ట్ చేశారు. సో ఆయన కూడా ఎలాగోలా ఒప్పించి మళ్ళీ సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, ఈయన అడ్డుపడుతున్నారండి, ఇంతమంది ఒప్పుకున్నారంటే నాకు ఎలాగోలా సీట్ ఉందంటే సరే అని సీట్ ఇచ్చారు. అట్లా నేను అంత స్ట్రగుల్ పడి చేసి ఇదంతా చెప్పడం రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే 70 మంది ఉన్నారు డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు, వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో లేరు. ఇప్పటికీ లేరు, ఇండస్ట్రీలో లేరు. వాళ్ళు ఇండస్ట్రీలో లేరంటే వాళ్ళు కనీసం ఈ ఏమంటారు రన్నింగ్లో కూడా లేరు. ఒక అతను ఎవరో ఉన్నట్టున్నాడు, ఎందుకంటే వాళ్ళకి డబ్బింగ్ స్టూడియో ఉంది, అందులో ఒక పర్సన్కి డబ్బింగ్ స్టూడియో ఉంది. అతను ఒక్కడే
మర్చిపోయాను, సారీ, అతను ఒక్కడే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంటికి. ఓకే. అక్కడి నుంచి 2010 నుంచి ఇప్పటివరకు ఎంతమంది ఫిలిం స్కూల్ నుంచి బయటకు వచ్చారు? లక్షల మంది. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? అంత ఈజీ అయితే. రామానాయుడు ఫిలిం స్కూల్లో మీకు అదేం పిజ్జా బర్గర్ కాదు కదండి, తయారు చేసి ఇచ్చేసేసి వెళ్ళిపోమని. వాళ్ళు ఎలా ఉండాలి, కెమెరా ముందు ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, అసలు ఇండస్ట్రీ ఏంటి అని చెప్పడం కోసం అండ్ మీకు స్టేజ్ ఫియర్ పోకుండా ఉండడం కోసం ట్రైనింగ్ ఇస్తారు, అంతేగాని అవకాశాలు ఇవ్వరు. వీళ్ళందరూ భ్రమలో ఫిలిం స్కూల్ అనగానే యాక్టింగ్ అవకాశాలు వచ్చేస్తాయేమో నేను అవకాశాల కోసం ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వలేదు. నాకు అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాట్ యు అని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళారు. అండ్ ఈ గెటప్లో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక బాబాలా కాకుండా ఒక విలన్లా కనిపిస్తున్నారు కదా. మా వ్యూవర్స్ కోసం మీకు నచ్చినటువంటి ఒక మంచి విలన్కి సంబంధించి ఒక డైలాగ్. నేను ఏదైనా విలన్ చేస్తే కదండి నేను అందుకే మీరు చేసింది అడగలే, మీకు నచ్చింది అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, పోనీ మీకు నచ్చింది ఏదో ఒక డైలాగ్. విలన్ అంటే మీకు ఇప్పుడు రాణి షార్ట్ ఫిల్మ్ ఉంది, దాంట్లో నేను విలన్ ఆల్మోస్ట్ విలన్ లా సైకో అది కదా, లిటరలీ సైకో. అట్లా అది ఆ డైలాగ్ ఏదైనా చెప్పంటే చెప్తాను. పర్లేదు చెప్పండి, ఏదైనా పర్లేదు మా కోసం. ఎందుకంటే ఇప్పుడు విలన్ అంటే మళ్ళీ ఎవరినో నేను కొట్టాలి, నేను ఇక్కడ ఎవరు దొరుకుతారు చెప్పండి కొట్టాలి. ప్లీజ్ మీరు కొట్టటాలు చించటాలు చేయకండి. అది కూడా రావట్లేదండి, ఎందుకంటే అది ఆ టైంలో అమ్మాయి ఉంది కదా, సో అమ్మాయిని చూడగానే నాలో ఆ సైకోతత్వం వచ్చింది. అమ్మాయి ఇక్కడే ఉందనుకోండి. ఎవరి అవునండి నిజమే ఉంది, అరే నేను చూడలేదు నేను. ఎస్. హాయ్, అంత బాగా నచ్చాడా, అంత బాగా నచ్చాడా, వాడిని చూడగానే వ్యవహారాలు పడిపోతున్నావు, అంత నచ్చాడా, ఏమ్మా అంత నచ్చాడా, ఏరా అని కొడతానమాట. ఎక్కువగా చేస్తే మళ్ళీ ఎమోషనల్ అయిపోతాను. అంటే ఆ క్యారెక్టర్ వస్తే మళ్ళీ మీరు షార్ట్ ఫిలిం చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఏంటండి మీకు కళ్ళు చూస్తే నాకు కూడా భయం వేసింది లిటరల్లీ, సీరియస్గా. ఉన్నాడు లోపల సైకో, ఉన్నాడు, అర్థమవుతుంది నాకు కూడా. అందరిలోనే ఉంటాడండి. సో యాక్టింగ్ అయితే ఇన్బిల్ట్గా ఉంటాడు. అంటే యాజ్ ఎ బ్రదర్ ఫన్ వేలో అడుగుతున్నాను, ఆ సైకో బిఫోర్ 6 వస్తాడా ఆఫ్టర్ 6 వస్తాడా? ఎప్పుడు ఇన్బిల్ట్గా ఉంటాడు, ఇన్బిల్ట్గానే ఉంటాడు. ఓకే. అన్ని షేడ్స్ లేకపోతే మనిషి కాదు. ఎగ్జాక్ట్లీ. అందరు ఫేక్గా మనం మంచి వాళ్ళము అని సమాజంలో పేరు సంపాదించుకోవడానికి బతుకుతాం తప్ప, నేను ఇది అని తెలిసిన రోజున మీతో సగం రిలేషన్ చెడిపోతుందని మనం అవన్నీ చెప్పుకోవడం మానేస్తాం. ఓకే. ఇప్పుడు నేను నాలో కూడా సైకో ఉన్నాడు, నాలో ఎదో ఉన్నాడు, నాలో మంచోడు ఉన్నాడు, ఈ మంచి ఒక్కటే నాలో ఉన్నాడని చెప్పుకుంటాం, కానీ మిగిలిన ఏదైనా మనం చెప్పుకునే ధైర్యం ఉంటుందా మనకి? ఉండదు. ఓ నాకైతే ఇప్పుడు మీరేమైనా అనుకున్నా కూడా నాకు నష్టం లేదు. ఎందుకు అంటే రీజన్ మీరంటే మీరు కదా, ఎవరైనా నాకు అసలు ఎవరు లేరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ నేను ఎవరికి భయపడాలి, నాలో సైకో ఉన్నాడు 100%. మీ అంతరాత్మకు మీరు భయపడితే చాలా అనేది నా ఫీలింగ్. అంతే, అంటే నేచర్ భయం కాదండి అక్కడ, నేను అంతరాత్మకు కూడా భయపడక్కర్లేదు, అంతరాత్మ దగ్గర నిజాయితీగా ఉండాలి. అదే నేను అంటుంది, ఎప్పుడైతే మీరు నేచర్కి అన్యాయం చేస్తున్నారని మీకు అనిపిస్తే మీ అంతరాత్మకు మీరు భయపడితే చాలా, మీరు చేసేది తప్పని మీకు అనిపిస్తే. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నేను చెప్పేది ఒకటే సార్, అన్నిటికన్నా దరిద్రం ఏంటో తెలుసా? అందరి చేత మంచోడు అనిపించుకోవటం అంత దరిద్రం ఇంకోటి. దానికోసం ఏదేదో చేసేస్తూ ఉంటారు, లైఫ్ అంతా నటిస్తూ ఉంటారు. సో అది నేను నా లైఫ్లో కొంతమందిని చూసి నేను కూడా నేర్చుకున్నాను. మంచోడు అనే ట్యాగ్ కోసం లిటరల్లీ 24 గంటలు ఒక శోభలో బతికేస్తూ ఉంటారు వాళ్ళు. నీకు చాలామంది ఆర్టిస్టుల లైఫ్ చూడండి, వాళ్ళు రియల్ లైఫ్లో ఫెయిల్ అయిపోయారు. మనం ఉదాహరణ వాళ్ళ పేర్లు తీసుకురాకూడదు కనుక మీకే తెలుసు, మామూలుగా మనం చూస్తే రెగ్యులర్ లైఫ్లో రియల్ లైఫ్లో వాళ్ళు ఎంత స్టార్స్ అంటే పెద్ద స్టార్స్ వాళ్ళకి దండలు వేస్తారు, వాళ్ళు కట్అవుట్లు పెట్టేస్తారు, వాళ్ళకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో మాత్రం వాళ్ళ పిల్లల దగ్గర, వాళ్ళ భార్యల దగ్గర, వాళ్ళ అమ్మల దగ్గర, వాళ్ళ నాన్నల దగ్గర, అందరి దగ్గర ఓడిపోతారు. ఎందుకంటే రియల్ లైఫ్లో నటించలేరు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళకంటే పెద్ద నటులు రియల్ లైఫ్లో, అందుకని వాళ్ళు గెలుస్తారు. ఏదైతే తెర మీద కనిపించే వీళ్ళు వాళ్ళ దగ్గర ఓడిపోతారు. సో ఇదే డిఫరెన్స్ ఆర్టిస్ట్కి వితౌట్ ఆర్టిస్ట్కి. చాలా బయట ఉన్నవాళ్ళు ఆర్టిస్ట్ కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. కాకపోతే వీళ్ళకి కెమెరా ఫియర్ ఉండడం వల్ల వీళ్ళు తెర మీద నటించలేదు తప్ప బయట మాకంట గొప్ప నటులు ఉన్నారు. అండ్ ఫైనల్గా చెప్పండి, రియల్ లైఫ్లోనూ చాలా స్ట్రగ్లింగ్ ఓవర్కమ్ చేసి సతీష్ శర్మ గారు ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు. అట్ రైట్ నో ఇండస్ట్రీలో ఇంకా స్ట్రగ్లింగ్ అవుతున్నటువంటి ఆర్టిస్టులు, అప్కమింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు.
సో మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ త్రూ మా ఛానల్ ద్వారా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇన్కమ్ సోర్స్ ఇంకోటి చూసుకుని ఇంట్లో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా మీలో నిజంగా టాలెంట్ ఉందనుకుంటే మాత్రం ఎన్ని సంవత్సరాలు సరే వెయిట్ చేయండి. ఇప్పుడున్న సోషల్ మీడియాని ఉపయోగించుకుని మీరు అనకాపల్లిలో ఉండి అమెరికాలో ఉండండి. మీకు అవకాశం కావాలని మీరు దృఢ నిశ్చయంతో ఉంటే మీకు ఏదో రోజున మీరు ఏదైతే అనుకున్నారో అదే డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది. 10 ఆప్షన్స్ తీసుకోక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి నాకు కాల్ రావాలి అని టార్గెట్ పెట్టుకుని మీరు మనసులో అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి కాల్ వస్తుంది. అది దృఢ నిశ్చయం ఉండదు, అది మీకు సంకల్పం ఉండదు. చూసారా, మీరు ఒక డైరెక్టర్ పేరు చెప్పుకొని మనసులో అనుకుని మీరు ఒక వీడియో చేయండి, ఆ వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అయితే నెక్స్ట్ డే మీకు కాల్ వస్తుంది. ఓకే, అది టాలెంట్ ఉండాలి. టాలెంట్ లేకుండా డబ్బులుండి లేదంటే మీరు ఇంకోటి ఏదో ఉండి అనవసరమైన ప్రయత్నాలు చేసి లేదంటే ఇంకోటి ఎవడో మిమ్మల్ని పొగిడి నువ్వు అందంగా ఉన్నావు అంటే అందం ఉంటే సరిపోదండి. ఇక్కడ అందం ఉంటే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ముందుకు కూడా రానివారు. ఎందుకంటే మీకన్నా అందంగా హీరో ఉండాలి, మీరు కాదు. పోనీ మీ హీరో అవుదామంటే మీ మీద పెట్టుబడి పెట్టేవాడు ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలకే ఇప్పుడు డబ్బులు రావట్లేదు, మిమ్మల్ని పెట్టి హీరో తీయరు. ఇప్పుడు అవకాశం కావాలంటే మీకు టాలెంట్ కూడా ఉంటుంది. సో టాలెంట్ ఉండి మీరు ఇన్కమ్ సోర్స్ వేరే కూడా చూసుకుని సంకల్పం ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే నేను కూడా పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ కాదు కనుక ఇంతకుమించి నేనే ఏం చెప్పలేను. నేను కూడా స్ట్రగుల్స్లో ఉన్నాను స్టిల్. సో నా అనుభవంతో నేను చెప్తున్నాను తప్ప ఇది ఫాలో అయితే అవ్వచ్చు లేదంటే లేదు. అంటే మీ సంకల్పానికి మీ ఓపికను జోడించి అంతే స్టిల్ మీరు వెయిట్ చేస్తున్నారు. వీ హోప్ ఇంకా మంచి సినిమాలు రావాలని మేము కూడా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇంత మంచి టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మ్యాగ్నా టీవీ, మై నేమ్ ఇస్ మ్యాగ్నా కాదు, మ్యాగ్నా టీవీ అనమాట. సో మ్యాగ్నా టీవీకి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా మంచి కంటెంట్ వీళ్ళు ఇస్తున్నారు. సో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, నా పేరు సతీష్ శర్మ, ఓటల ఫేమ్ అనమాట. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఫ్రీయే కదండి, ఫ్రీ అంటారు, ఫ్రీ చేసుకోండి.